హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియా నుంచి ఒకరు అడిగారు, అన్న డెన్మార్క్‌లో ఫైర్ వర్క్స్ సిస్టమ్ ఎలా ఉంటది? ఒకసారి వీడియో చేయరా దాని మీద అని. నాకు వీడియో చేయడానికి ప్రాబ్లమ్ లేదు, కానీ ఆ పేరుతో, అంటే ఆ ఫైర్ వర్క్స్‌ని ఏమంటారు అనే పేరుతో నాకు చాలా ప్రాబ్లమ్ ఉంది. అది వన్ ఆఫ్ ద డిఫికల్ట్ వర్డ్ టు ప్రొనౌన్స్ అన్నట్టు. ఫెవికెరీ అంటే ఫైర్ వర్క్స్ అని డెన్మార్క్ డేనిష్ భాషలో. బ్యాక్ ఇన్ 2011 కొత్తలో వచ్చినప్పుడు ఎలాగైనా దీన్ని డేనిష్‌లోనే అడగాలని షాప్‌లోకి వెళ్ళి ఫెవికరీ అని అనుకుంటూ వెళ్ళి అక్కడ షాప్‌లోకి వెళ్ళేసరికి ఓన్లీ కర్రీ మిగిలింది. సేల్స్ గర్ల్ ఏమో వాట్ కర్రీ, వి డోంట్ సెల్ ఎనీ కర్రీ హియర్ అందన్నట్టు. అప్పటి నుంచి నాకు ఆ వర్డ్ అంటే ఇప్పటికి కూడా భయమే. ఈరోజు ఎలాగైనా ఈ వర్డ్ సంగతి ఏందో తేల్చుకోవాలని చెప్పి అక్కడున్న సేల్స్ బాయ్ని రిక్వెస్ట్ చేశాను, దాన్ని ఒకసారి రీడ్ చేయమని. మీరు వినొచ్చు అతను ఏం చెప్తున్నాడు, బట్ ఐఎమ్ నో వేర్ నియర్ టు దట్ ప్రొనౌన్సియేషన్, ఐ గెస్. జస్ట్ రీడ్ ఇట్ నౌ. Fyrværkeri og fantasi. Okay guys, now I will show you the procedure, how and where we buy this fireworks in Denmark. సో మనం ఎప్పుడైతే షాప్కి వచ్చేసామో టీ హ్యాండ్సన్ ఇది, సో ఇక్కడ లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ఏమేమి ఉంటాయి అనేది. కానీ ఇక్కడ మన ఇండియాలో ఉన్నట్టు 1000 వాళ్ళ 5000 వాళ్ళ చుచుబుడ్లు, లడీస్, భూచక్రాలు, విష్ణు చక్రాలు అవి ఏమీ దొరకవు. అన్ఫార్చునేట్లీ ఐ రియలీ మిస్ దెమ్. కానీ ఇక్కడ పాపులర్ ఏంటంటే బ్యాటరీస్ అన్నట్టు. ఈ షార్ట్స్ ఉంటాయి, 50 ఆర్ 100, 2000, 200 ఇలా షార్ట్స్ ఉన్నవి ఉంటాయి. అవి చాలా పాపులరు. చిన్నపిల్లలకి దొరుకుతాయి రాకెట్స్ అలాంటివి చిన్నవి. సో మనం ఇక్కడ పే చేస్తాము, కానీ మనకి ఇక్కడ ఫైర్ వర్క్స్ ఇవ్వరు. వి నీడ్ టు గో ఏ స్పెషల్ ప్లేస్, రిమోట్ ఏరియా, రెసిడెన్షియల్ ఏరియాకి చాలా దూరంగా, అట్లీస్ట్ 5-10 కిలోమీటర్స్ ఉన్న డిస్టెన్స్కి వెళ్ళి అక్కడ కలెక్ట్ చేసుకోవాలన్నట్టు. మీరు ఇప్పుడు స్క్రీన్లో చూస్తే ఆ ప్లేస్కి మనం వచ్చాము. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ అన్ని కంటైనర్స్లో ఉన్నాయి. దే ఈవెన్ గేవ్ ఎ స్పేస్ బిట్వీన్ కంటైనర్స్. ఇవన్నీ సేఫ్టీ ప్రికాషన్స్ దే టుక్. అంటే మనం అక్కడ స్టాఫ్కి ఆ రెసిట్ ఇస్తే వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారన్నట్టు, విచ్ ఈజ్ ఐ ఫెల్ట్ ఈజ్ వెరీ నైస్ సిస్టమ్ హియర్. ప్రైసెస్ విషయానికి వస్తే బ్యాటరీస్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి. ఒక గుడ్ క్వాలిటీ బ్యాటరీ కొనాలంటే దట్ వుడ్ కాస్ట్ యూ అరౌండ్ 8,000 to 10,000 ఇండియన్ రూపీస్. మీరు పిక్చర్లో చూస్తున్నది ఇట్స్ లైక్ 450 షార్ట్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ వన్. దట్ కాస్ట్ 1699 డేనిష్ క్రోనట్స్, అంటే అప్రాక్సిమేట్గా 24,000 ఇండియన్ రూపీస్ అన్నట్టు. చూడండి, మా వాడు ఆల్రెడీ వెలిగించేసాడు బ్యాటరీని. That's all for now. Thanks for watching the video. I wish you a very happy new year 2026. మీరు ఏదనుకుంటే అది చేసేయండి. మీరు అనుకున్నది అల్లా జరగాలని మనసారా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ యువర్ డెన్మార్క్ డ్యూడ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.